ఏంటి ఇంత రాత్రి? ఏం లేదు బే, నాకు నిద్ర పట్టట్లేదు. నిన్ను చూడకుండా అస్సలు ఉండలేకపోతున్నాను. నాకు కూడా అంతే, నిద్ర పట్టట్లేదు. ఇలా వర్కౌట్ అవుతుంది కానీ మనం పెళ్లి చేసేసుకుందాం. ఓ వద్దా, ఇలాగే ఉండిపోదామా? నాకు ఓకే. చంపేస్తాను. మా నాన్న. మీ నాన్న అంటే నీకు భయమా? నేను మాట్లాడతాను. అయితే ఓకే. I love you. నాన్న. ఏమ్మా? నాన్న ఈయన. నాకు వదిలే, నేను చూసుకుంటాగా. నమస్కారం సార్, నా పేరు ఏకే సాగర్. అమ్మ చెల్లి కింద ఉన్నారు. నేను గోడౌన్ సూపర్వైజర్ కింద పనిచేస్తున్నాను. నెలకి 4250 రూపాయలు జీతం. పర్మనెంట్ ఏం కాదు సార్. అవతలాడేమైనా పద్ధతిగా లేకపోతే వెంటనే ఉసుకో. మరి కిందకి వెళ్ళి మాట్లాడుకుందామా? అలాగని ఖాళీగా ఉండను సార్. వెంటనే వేరే ఉద్యోగం పెట్టేసి దూరిపోతాను. అసలు విషయం ఏంటంటే సార్, మీ అమ్మాయి రాజ్యలక్ష్మిని నేను టూ మచ్ గా ప్రేమిస్తున్నాను. మీ అమ్మాయి ఇటు తిరుగు. చూసారా మీ అమ్మాయి నన్ను ఎంత బేపచ్చంగా ప్రేమిస్తుందో? అది మరి ఈ మ్యాటర్ని అండర్లైన్ చేసుకోండి. పర్లేదు సార్, వీళ్ళందరూ మన పిల్లలే. రండి, వచ్చి కూర్చోండి. కూర్చోండి సార్. కానీ పెళ్లి విషయం మాత్రం పెద్దలు మీరు డిసైడ్ చేస్తే బాగుంటుందని. ఏంటి పెళ్ళా? మా అమ్మ సార్. నమస్కారం అయ్య గారు. నమస్కారం అమ్మా. కూర్చోండి. అంకుల్ కూర్చున్నారు. ఏంటి సార్ నుంచి అంకులా? అవును అంకుల్. నేను చెప్పేది ఏంటంటే అంకుల్, కాసేపు నేను మీరు అనుకుందాం అంకుల్. ఊనే మాట వస్తా. కానీ నా కూతురు నీకే ఎందుకు పెళ్లి చేయాలి? నువ్వేనా లాయర్వా, డాక్టర్వా, కోటీశ్వరుడువా, కంప్యూటరా? నేను అడగచ్చు అంకుల్. అవును మరి. ఇప్పుడు నేనేనా అంకుల్, మీరేనా అంకుల్? నేనంటాను అంకుల్, లాయరు, డాక్టరు, కోటీశ్వరుడు, కంప్యూటరు వాటి పిల్లలు సుఖంగా ఉంటాయని గ్యారంటీ ఏంటి? వాళ్ళ కాపురాల్లో కూడా చిన్న చిన్న చిరాకులు ఉంటాయి. అవి పెద్ద అయితే పెద్ద పెద్ద విడాకులు అవుతాయి. మీరే చాలా మందికి ఇప్పించుంటారు కదా. పర్లేదు మావయ్య. అప్పుడు అంకుల్ మావయ్య. అవును మావయ్య. ఇప్పుడు పెళ్లిళ్ళు సక్సెస్ కావాలంటే దానికి డబ్బు, చదువు, అందం, కంప్యూటర్ మాత్రమే కాదు మావయ్య. మరి ఏంటో దానికి ఇంకేదో ఉండాలి. ఆ ఇంకేదో అందరిలో ఉండదు, కానీ ఆ ఇంకేదేదో మా ఇద్దరిలో ఉందని మేము అనుకుంటాం. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కాబట్టి లైఫ్ అంతా హ్యాపీగా ఉంటాం. లైఫ్ లాంగ్ మేము కలిసే ఉంటాం, విడిపోం అని గ్యారంటీ లేదు మావయ్య. అసలు పెళ్లే పెద్ద రిస్క్ మావయ్య. పాప ఎన్ని బాధలు పడ్డాడు. ఇప్పుడు నేను చెప్పిన స్క్రీన్ ప్లేకి మోకాల్లో బ్రెయిన్ ఉన్న ప్రతి అమాయకుడు ఒప్పుకుంటాడు మావయ్య. మీరేమంటారు మామ గారు? నేనేమి అన్నా. థ్యాంక్ యూ మామ గారు. అమ్మాయి మీద చేది. ఐ లవ్ యూ మామ గారు. మరి అయ్యే కెతకదలంటేనే చేది. సరి కూర్చో. చూడు చెల్లమ్మా, కుర్రోడు చాకులా ఉన్నాడు. కాదు కొంచెం కెతకతలు ఎక్కువ. అడ్జస్ట్ చేసుకుంటాను. మంచి రోజు చూసి ముహూర్తం మీటింగ్ చేసి పెళ్లి చేసేద్దాం, పని అయిపోద్ది. ఏమందిరా? రానందా? మనం చూసి నవ్వింది కదరా. ఊరికే ఏడిపిస్తారు కదరా. ఏడిపించిందా? డబ్బులు ఇచ్చారా? మీరు నొక్కేశారా? చంటి చంటే ఎంత పెద్దదైపోయిందిరా. ఇంత ఉండేదిరా. రోడ్ మీద చెడ్డ చేసి తిరుగుతుండేది. బుజ్జి చంటి గుర్తుందా? అరే పచ్చ సట్టు, అరే గోల్డ్ సైను. ఇప్పుడే ఉండమ్మా, ఇప్పుడే వచ్చేస్తా. అనిగడ ఎక్కడరా? అక్కడే.
అదేసి తప్పే నీకన్నా పెద్ద నేను చెప్తున్నాను. నా ముఖం చూసానుకి ఇంకెప్పుడు ఏదో పని చేయడు. ఇంకోసారి ఏదో పని చేస్తే నేను నరికేస్తాను. నా మాటను నా మాటను నా మాటను నా మాటను నా మాట. రేపు ఎప్పుడన్నా నా జీవితం నాశనం అయిందంటే అది నీ వల్లే అవుద్ది. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఎన్నిసార్లు చెప్పాలా నీకు? నువ్వు ఉండు బంగారం. అది కదరా, ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఇలాంటి టైంలో నువ్వు ఆడపిల్ల నేర్పించేసినావు అనుకో, రేపు వచ్చే ఎలక్షన్ లో మనకు ఒక్క ఆడోడు కూడా పడదు. అప్పుడు నువ్వు నేను కూర్చుని అడవాల. చూడు, సగం జీవితం సముద్రం మీద గడిచిన అనుభవంతో చెప్తున్నా, ఆలోచించినప్పుడు తలంచుకుంటేనే మనం మిగులుతాం. వచ్చి ఎలక్షన్ వరకు ఎలక్షన్ వరకు ఎలక్షన్ వరకు ఊరుకో. ఎలక్షన్ అయ్యేంతవరకే, ఎలక్షన్ అయ్యేంతవరకే. బాబు సాగర్, ఇదిగో పెళ్లి కూడా కృష్ణయ్య, అదిగో తల్లి తండ్రి. ఇతను సాగర్ అండి, పెళ్లి కూతురు అన్నగారు, మొత్తం అంతా ఇతనే. ఇక ఆవిడ తల్లి గారు, అదిగో పెళ్లి కూతురు. ఆయన కృష్ణ చూసుకో. పెళ్లి కొడుకు నీ పేరేంట్రా? ఊరుకోరా బొప్పాస్కాయ, నీకేం తలదు. కృష్ణ అండి. సిగరెట్లు కలుస్తారా? లేదండి, అలవాట్లేదు. సిగరెట్లు కాచు, పోనీ మందు కొడతావా? మందా? నాకు డౌట్, వీడికి పెళ్ళెందుకురా? అట్లీస్ట్ గర్ల్ ఫ్రెండ్స్ అయినా ఉన్నారా? ఎవరు లేరండి బాబు. గర్ల్ ఫ్రెండ్స్ కూడా లేరా? పోనీ ఎక్స్ట్రాలు ఏమన్నా ఉన్నాయా? ఏ ఎక్స్ట్రాలు లేవు స్వామి. ఎక్స్ట్రా లేనోడిది నీకెందుకురా పెళ్లి? ఒరేయ్, నన్ను వదిలేయండిరా బాబు. గడుసోళ్ళు దొరికవయ్యా. నానా, ఈ అమ్మాయి అన్నయ్య గారు, సత్యమన్నయ్య గారు, మిగతా విషయాలు మాట్లాడుకుంటే పని అయిపోతుంది కదండి. నువ్వు ఉండరా, నేను మాట్లాడతాగా. సాగర్ కొంచెం బయటకు వస్తావు, మాట్లాడాలి. కొంచెం పంపించండి. అదే నువ్వు లేరా? పదండి పదండి. ఏమైంది? మాట్లాడవే. ఏం లేదమ్మా. ఏం లేదంటున్నావేంట్రా? ఏమన్నారు వాళ్ళు? ఏమన్నారా? ఏమన్నారేంట్రా? అసలేం జరిగింది? వాళ్ళకి చంటి బాగా నచ్చిందంట. కట్నం అస్సలు వద్దంటున్నారు. ఎంత బతిమల్లా ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోట్లేదా? వాడేమన్నా పెద్ద అందగాడు అనుకున్నాడా? మన అమ్మాయి దొరకాలంటే వాడు ఇంకొంచెం బం బం బో బం బం బో